బలలో పాలు పొందుతాం. చూడండి, దానికి మనం మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 29, 30 వచనాలు, 30, 31 వచనాలు, 29, 30, 31 వచనాలు చదువుకుంటాం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. ఇక్కడ రాయబడిన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలలో పాలు పొందుటకై మనకు సహాయము చేయునుగాక. చూడండి, మనము బలలో పాలు పొందే సమయంలో మరొక వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. 1 కొరింథీ 11వ అధ్యాయం, 1 కొరింథీ 11వ అధ్యాయం 29, 30 వచనాలు చదువుకుంటాం. 29, 30 వచనాలు. 1 కొరింథీ 11, 29, 30. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఇక్కడ రాయబడిన ఈ మాటల్లో మనము ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగుట వలనే శిక్షావిధి కలుగుతుంది. మనకు ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగుట వలనే శిక్షావిధి కలుగుతుంది. ఏమని భావిస్తాం మనం సహజంగా? ఆ రొట్టె ఆ రసం కదా, ఆ రొట్టె ఆ రసం. మాకు ఒక రొట్టె ఇస్తారండి, మేము తీసుకుంటాం, మళ్ళా రసం కూడా ఇస్తారు, ద్రాక్ష రసం అనుకుంటాం మనం. కానీ అక్కడ ఏమంటాడు వాక్యము? ప్రభు శరీరం ఏంటంట, దాన్ని ఏమనాలంట, ఏమని భావించాలంట? ప్రభు శరీరమని వివేచింపక, ప్రభు యొక్క రక్తమని వివేచింపక తిని త్రాగువాడు. ప్రభు శరీరం అని వివేచించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభు రక్తముతో కూడిన పాత్రని అర్థం చేసుకోవాలి. అందువల్ల వివేకం గలవారికి అర్థమవుతుంది. వివేకం గలవారే ఆ సంగతిని అర్థం చేసుకుంటారు, అవివేకులకు అది అర్థము కాదు. ఇందువలననే మీలో అనేకులు ఏమన్నాడు 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. కనుక ఈ మాట చూడండి, ఇందువలననే మీరు బలహీనులై ఉన్నారు. ఇక్కడ మనకి ఎందుకు బలహీనమైపోతున్నాం అనే విషయాన్ని మనము ఈరోజు కొంత ధ్యానిస్తాం. ఎందుకు మనం ఎందుకే బలహీనులైపోతున్నారని వాక్యము అక్కడ రాయబడింది. కనుక మనం ఎందుకు బలహీనులైపోతాం, లేకపోతే ఎందుకు మనకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి, ఎందుకు మనం కొన్ని ఇబ్బందులు గుండా వెళ్ళాల్సి వస్తూ ఉంది, ఎందుకు పలు రకాలైనటువంటి శోధనల చేత మనం పరీక్షించబడుతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇందువలననే అనే మాట, ఎందువలన మనకు ఈ బలహీనత అనేది మనం కన్వర్ట్ చేసుకుని ఆలోచిస్తే కొన్ని మనం పాటించకపోవడం ద్వారానే. ఎందుకు మనకి బలహీనతలు అంటే నా దృష్టిలో రోగాలు. బలహీనతలు అంటే రోగాలు. ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఇలా అనారోగ్య పరిస్థితులు? దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని రాయబడింది కదా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. యేసు ప్రభు మన కొరకు గాయపరచబడిన శరీరంలోనే మనం పాలు పొందబోతున్నాం. ఇప్పుడు దానికి సూచనల శరీరంలో మనం పాలు పొందబోతున్నప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగే అనుభవం రావాలి కదా, ఉండాలి కదా. ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగేదిగా ఉండాలి కదా. కానీ ఎందుకు మనం బలహీనలము రోగులం అయిపోతున్నాం అనేది మనం ఆలోచించాలి. ఇందువలనే అనేది మరి అక్కడ పైన వచనాల ప్రకారం వివేచన లేకపోవటం వల్ల
అర్థం చేసుకోకపోవటం వల్ల, అవగాహన చేసుకోకపోవటం వల్ల, ఆలోచించకపోవటం వల్ల, అనాలోచనగా ఉండడం వల్ల, దేవుని యొక్క ఏర్పాటు జరిగించకపోవడం వల్లనే మనము బలహీనలైపోతున్నాం. దేవుని ఏర్పాటు జరిగించకుండా బలలో పాలు పొందాలని చూస్తాం. దేవుని ఏర్పాటు జరిగించకుండా మనము ఆ బల్ల యొక్క అనుభవంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. అదే మన నష్టానికి కారణం. దేవుని ఏర్పాటులో ఉండి బలలో పాలు పొందాలి. దేవుడు ఏది నియమించాడో దాన్ని జరిగించి బలలో పాలు పొందాలి. దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుతాడు, అలా ఉండి బలలో పాలు పొందాలి. అలా ఉండకుండా మనం ఎలానో ఉండి బలలో పాలు పొందటం సాధ్యము కాదు. అందుకే అదే 11వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు భోజనము చేయుట సాధ్యము కాదు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభువు భోజనం చేయుట సాధ్యం కాదు. అంటే దేవుని ఏర్పాటులో మనం లేకపోవటం ద్వారా బలలో పాలు పొందడం సాధ్యం కాదు. అంత ఈజీ కాదు. మన కొరకు యేసు ప్రభు క్రయం చెల్లించాడా లేదా? కలువరి శిలువలో ఆయన క్రయం చెల్లించాడు. ఆయన మన కొరకై నలగొట్టబడ్డాడు. ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. ఆయన మన కొరకు రక్తమును కార్చాడు. ఆయన మన కొరకు తలపై ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. మన కొరకు ఆయన చేయాలన్నది చేసి ముగించాడు. కనుకన ఆయన మన కొరకు శ్రమపడిన క్రీస్తు, మన కొరకు బాధపడిన క్రీస్తు. అయితే మన కొరకు బాధపడి శ్రమపడిన ఈ ప్రభువు మన కొరకు తన మాదిరి నుంచి వెళ్ళాడు. ఎందుకు? తన అడుగుజాడలో నడుచుకోవాలని, మనం తన అడుగుజాడలో నడవాలని ఆయన యొక్క ఉద్దేశం. అందుకే మన కొరకు పాపం లేని వాడైనా పాపం భుజాన్ని వేసుకుని మన కొరకు శాపగ్రస్తుడిగా చిలువలో వ్రేలాడాడు. కనుక చిలువలో ఆయన ఎందుకు వ్రేలాడాడంటే మన కొరకు వ్రేలాడాడు. అది ఆయనకేమీ మళ్ళా దాని గురించి ఆలోచిస్తే ఊరికనే చేయలేదండి. చిలువ కార్యం ఊరికే జరగల. దానివలన కొన్ని ఉద్దేశాలు నెరవేర్చబడాలనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాలు ఏంటంటే అది మన కొరకైన ఉద్దేశాలే, అది మన మేలు కొరకైన ఉద్దేశాలు, మనం బ్రతికించబడాలనే ఉద్దేశాలు, లేకపోతే మనకు స్వస్థత కలగాలనే ఉద్దేశాలు, మన పాపాలు పోవాలనే ఉద్దేశాలు, మనం దేవుని ఏర్పాట్లు జీవించాలనే ఉద్దేశంతోనే అది చేశాడు. ఎవరు? యేసు ప్రభు. కలువరి శిలువలో చనిపోయిన ఉద్దేశమే అది. మనము ఆయన వారంగా మార్చబడ్డాం. కాబట్టి ఇప్పుడు ఇందువలనే మీలో అనేకులు బలహీనలైపోతున్నారంటే, ఎందువలన బలహీనలవుతున్నారంటే ఆయన ఉద్దేశాలు జరిగించట్లేదు కనుకనే బలహీనలవుతున్నారు. ఇంకొక మాట వాడాడు, చాలామంది నిద్రపోతున్నారంట, నిద్రిస్తున్నారు. ఏంటి నిద్రపోయేది? ఏంటి నిద్రపోతున్నారు? ఏంటి ఆ నిద్ర? ఏం నిద్ర చెప్పండి? యేసుప్రభు ఒక పదం వాడాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు అని వాడాడు. అతను మేలుకొల్ప వెళుతున్నాము అని అన్నాడు. బేతనియ ఎందుకు వెళ్తున్నాం ప్రభువా, ఏంటి సంగతి అని శిష్యులు అడిగితే, అక్కడ మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, అతను లేపడానికి వెళుతున్నాము అని. మళ్ళీ రెండో రోజున అన్నాడు, అతడు నిద్రిస్తే ప్రభా నిద్రిస్తే లెగుస్తాడు కదా, ఆయన లెగుస్తాడులే, మరి తెల్లారంగా లెగుస్తాడు కదా అంటే, కాదు అతడు చనిపోయాడు, అతను లేపడానికి వెళుతున్నాను. కనుక నిద్రిస్తున్నాడు, లేప వెళుతున్నాను అని చెప్పిన సందర్భం ఇక్కడ మనం అప్లై చేసుకుంటే చాలామంది నిద్రిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే బ్రతికుండి కూడా చనిపోయినట్లే ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే కొన్ని దైవికమైన లక్షణాలు మనం నెరవేర్చకపోవడం వల్లే. ఏంట లక్షణాలు? చూడండి, దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు. ఏంటంటే అది ఒక క్రమం, దైవ క్రమం ఇచ్చాడు మనకు దేవుడు. చూడండి ఏంటి ఆ దైవ క్రమం? చూడండి అక్కడ అదే 11వ అధ్యాయంలో రాయబడిన మాట. 1 కొరింథీ 11వ అధ్యాయం 33-34. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకడినొకడు కనిపెట్టుకుని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణం కాకుండానట్లు ఎవడైనను ఆకలి గొనిన ఎడల తన ఇంటనే భోజనం చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. క్రమం లేదు అక్కడ. ఎందుకు ఈ బలహీనతలు వస్తున్నాయి? ఎందుకు ఇలాంటి బలహీనలు అయిపోతున్నాం మనము అంటే అక్కడ క్రమం లేదు, క్రమం జరగటలా, ఎట్లా పెడితే ఎట్లా ఉన్నారు వాళ్ళు. అంటే ఇక్కడ తలంపు ఏంటంటే దైవ క్రమాన్ని వాళ్ళు జరిగించలేని వారు ఉంటున్నారు. అందుకే పౌలు ఓ మాట వాడాడు 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని.
నేను మీకు అప్పగించింది ప్రభువు వలన నేను పొందాను, ప్రభువే నాకు ఆ విషయంను బోధించాడు, దాన్ని మీకు నేను తెలియజేశాను, నేను మీకు దాన్ని అప్పగించాను, ఇలా జరిగించాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ప్రభు బలలో పాలు పొందాలి, కాబట్టి అయోగ్యంగా పాలు పొందకూడదు, ప్రభు శరీరం అని వివేచన లేకుండా పాలు పొందకూడదు. కనుక అది దైవ క్రమం. పౌలు గారు వాళ్లకు నేర్పిస్తున్నారు. మిగిలిన సంగతులను క్రమపరుతున్నంటే క్రమం లేని వాళ్ళు ఉన్నారు కనుక, దైవ క్రమాన్ని నెరవేర్చలేకపోతున్నారు కనుక బలహీనలైపోతున్నారు. దైవ క్రమాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉన్న అనుభవంలో బలలో పాల్పొందుతున్నారు కనుక బలహీనలైపోతున్నారు. సరే, పౌలు ఒక మాట వాడాడు, నాకు బాగా గుర్తు ఏంటంటే ఫిలిప్పీ 4:13 నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను అని అన్నాడు పౌలు గారు. నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆయన మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆ బలం చేత మనం సమస్తం జరిగించే వారంగా ఉండాలి. కానీ మనం ఏమైపోతున్నాం? బలహీనలు అయిపోతున్నాం. ఎందులో బలహీనలు? అనారోగ్య సమస్య వలన బలహీనలు, మన శరీర కార్యాల వలన బలహీనలు. అంటే దైవ క్రమాన్ని జరిగించకుండా మన ఇష్టం వచ్చినట్లు జీవించడం అనేది శరీర కార్యాలను జరిగించే లక్షణాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దైవ క్రమాన్ని జరిగించకపోవడం వలన ఈ బలహీనత మనకు కలుగుతుంది. దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఏంటి 2 ఆజ్ఞలు? ఒకటి, నీ దేవుణ్ణి ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఇతరులను ప్రేమించలేకపోవడం కూడా దైవ క్రమాన్ని నెరవేర్చలేకపోవటమే. ఇతరులను ప్రేమించకపోవటం లేదా ఇతరులతో కలహపడటం, వాళ్ళతో కలహించడం, వాళ్ళకంటే నిన్ను గొప్పగా హెచ్చించుకోవడం, వాళ్ళని తక్కువ చేసి చూడడం అనేది ఈ లక్షణం ఇతరులను ప్రేమించకపోవడమే. ఇది దైవ క్రమము కాదు. దైవ క్రమం ఏంటంటే ఇతరులను ప్రేమించాలి, నిన్ను వల్ల నేను పొరుగువాడిని ప్రేమించాలి. అంతేకాదు, ప్రభు భోజన పాత్రను నువ్వేం చేయాలా? చక్కగా ఆచరించాలి. ప్రభు భోజన పాత్ర దగ్గరికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తనలో లోపాలను సరిదిద్దుకోవాలి. అదే కదా దైవక్రమం. అదే దైవక్రమం ఏంటంటే మీలో పాపములు ఉండక మానవు అని ఆయనే అన్నాడు. ఏమన్నాడు? మీలో పాపం ఉండక మానవు. అయితే ఏం చేసినాడు? మీరు సరి చేసుకుని నాకు మళ్ళా లోబడితే మీకు ఆ అవకాశం ఉంటుందని. ప్రతి వ్యక్తిలో పాపము రాజ్యం ఏలుతూ ఉంటుంది. పాపం మనిషి జీవించినంతకాలం ప్రతి వ్యక్తిలో పాపము ఏలుబడి చేస్తూనే ఉంటుందండి. అలానే పాపంలో నుండిపోతామా? అలానే పాపంలో నుండి నష్టపోతామా? బలహీనలైపోతామా? అంటే కాదు. మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను విరోధంగా తిరుగుబాటు చేశానని ఒప్పుకుంటే మళ్ళీ ఆయన మనల్ని కరుణించి సమకూర్చే దేవుడుగా ఉంటాడు. అది దైవ క్రమాన్ని జరిగించే వాళ్ళకుండే లక్షణం. మొదటగా మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి ఏంటంటే దైవ క్రమాన్ని జరిగించని వారముగా ఉంటున్నాం కనుకే మనం బలహీనులము. యోగ్యంగా బలలో పాలు పొందాలని కోరిన కంటే ఆయన ఏం కోరాడండి? దేవుడు మీరు యోగ్యంగా బలలో పాలు పొందండి అన్నాడు. యోగ్యంగా పాలు పొందడమే కదా ఆయన కోరింది. అది కూడా పాలు పొందలేని అయోగ్యులైనటువంటి వాళ్ళే ఈ బలహీనులు. అలాంటి వారుగా మనం ఉండకూడదంటే ఏం చేయాలా? దైవ క్రమాన్ని జరిగించేవారుగా ఉండాలి. దేవుడు క్రమాన్ని నిర్ణయించాడు మనకు. ఏంటా క్రమం చెప్పండి? ఏంటా క్రమం? ప్రతి రాత్రి హాయిగా నిద్రపో, తెల్లారుగానే లేవు, నీ పని నువ్వు చూసుకో. దేవుడు పెట్టింది. ఇంకో మాట కూడా చెప్పాడు దేవుడు, 6 దినాలు కష్టపడు, 7వ దినాన విశ్రమించు. అది నీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం, దాన్ని నువ్వు పరిశుద్ధముగా ఆచరించు అని. అదే కదా దైవక్రమం. దేవుడు పెట్టిన క్రమం. నువ్వు పగల పడుకో, రాత్రి పని చేయని చెప్పాడా? పగల పడుకో, రాత్రి పని చేయని చెప్పాడా? దేవుడు అట్లా చెప్పాలా? నైట్ విశ్రాంతి తీసుకో, పగలు. అంతే యేసుప్రభు కూడా అన్నాడు, రాత్రి చీకటి అయినప్పుడు ఎవడు ఏ పనిని చేయలేడు, పగలుండగానే మీరు నడవండి అన్నాడు యేసుప్రభు. పగలుండగానే మనం నడవాలి. రాత్రి నడితే ఏమవుతుంది? ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడతాం, బొక్కబోరలు పడతాం. కనుక వెలుగుండగానే నడవడం అంటే పగలే మనం పని చేయాలి, నైట్ ఏం చేయలేరు కనుక పరుండాలి. ఇది కూడా దైవక్రమమే. మనం దీనికి భిన్నంగా చేస్తుంటాం. మనం దీనికి భిన్నంగా అంటే దైవక్రమాన్ని మీరుట ద్వారా నష్టపోతున్నామని చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి మొదట ఎందుకు బలహీనలు అయిపోతున్నాం, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే దైవక్రమాన్ని జరిగించలేకపోతున్నాం. ప్రస్తుతం దినాలు ఎలా ఉన్నాయంటే
ఎలా ఉందంటే పరిస్థితి, కాలము గతులు దప్పుతుందంట. కాలం అంటే ఒక కాలంలో జరగాల్సింది ఇంకో కాలంలో జరుగుతుందంట, ఇంకో కాలంలో జరగాల్సింది ఇంకో కాలంలో జరుగుతుందంట. కాలం గతులు దప్పుతుందంట. ఎండల కాలంలో వానలు, వానల కాలంలో చలికాలంలో ఎండలు, ఇట్లాంటి పరిస్థితి సంభవించి కాలం గతులు తప్పి చాలా అనర్థాలకు కారణమవుతున్న పరిస్థితి. మనం కూడా ఇది జ్ఞాపకం చేసుకొని మనం కూడా ఏం చేయాలా? మన పంక్చువాలిటీని కాపాడుకోవాలి. ఉదయమే లేవాలా, మన పనులు కాలకృత్యాలు తీర్చుకోవాలా, మన పనులు చేసుకోవాలా, మళ్ళీ రానుక మనం ఏం చేయాలా? విశ్రమించాలి. ఆదివారం రాగానే 7వ రోజు ఆరాధనకు రావాలి. అంతేకాదు, ఇట్లా అనేకమైన క్రమాలు, దైవ క్రమాలు నెరవేర్చే అనుభవం మనకు లేకపోవడం వల్లే బలహీనులుగా అయిపోతున్నాం. ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి, దేవుని వాక్యంలో రెండో సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని ఆలయంలో, దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. రెండవదిగా మన జ్ఞాపకం చేయబడుతున్న ఈ సంగతి ఏంటంటే, సంఘ క్రమాన్ని మనము పాటించకపోవడం వల్లనే బలహీనము అయిపోతున్నాం. సంఘ క్రమాన్ని పాటించలేని బలహీనలు చూడండి, పర్ఫెక్ట్గా మనం చేసేవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. సంఘ క్రమాన్ని పాటించలేని బలహీనలు ఉన్నారు ఇక్కడ. ఒకటి దైవ క్రమాన్ని పాటించలేని బలహీనలు, అది వేరు. ఇప్పుడు ఏంటంటే సంఘ క్రమాన్ని పాటించాలి. సంఘానికి ఒక క్రమం ఉంది. అందుకే ఇక్కడ ప్రకటనలు కూడా చేస్తాం. ఏమని? పలానా రోజు ప్రార్థన, పలానా రోజు మరి కూడిక, ప్రార్థన కూడిక, పలానా రోజు ఉపవాసం, పలానా రోజు ఆరాధన, పలానా కృతజ్ఞత కూడిక, ఇవన్నీ ప్రకటన చేసేది. అందుకే సంఘ క్రమం అంటారు దాన్ని. సంఘ క్రమం ఏంటంటే 10:30కి ఆరాధన కదా, 10:30కి ఆరాధన, అది క్రమం. 11:30కు వచ్చేది క్రమం కాదు, అది అక్రమం. ఈరోజు మాకే ఆలస్యమైంది లేండి, అది వేరే సంగతి. సరే, దానికి రెస్పాన్సిబిలిటీ మాత్రం పూర్తిగా మాదే. అందువలన మమ్మల్ని మీరేమంటానికి వీల్లేదు. రెస్పాన్సిబిలిటీ మాదే. మేము దేవునికి మేమే లెక్క చెప్తాం. దాని గురించి ఎలా చెప్పాలో మేము చెప్తాం, అది మేము చూసుకుంటాం. కానీ ఇక్కడ మీరే లేటుకు వస్తే మా సంగతి ఏంటనేది మీరు ప్రశ్నించకూడదు. అంటే ప్రశ్నించకూడదంటే దాని ఉద్దేశం ఏంటంటే, అది ఆ ప్రశ్న వేయడం కంటే మనం ఎందుకు లేటుకు వస్తున్నామని ఆలోచించడం అవసరం. మనం ఎందుకు సరిగా ఈ సంక్రమాన్ని పాటించట్లేదని ఆలోచించడం అవసరం. ఎవరికి వాళ్ళే, నాకైనా మీకైనా వర్తించే విషయమే. ఎవరికి వాళ్ళు దేవునికి లెక్కపు చెప్పాలి. ఎవరి వాళ్ళు దేవుని అయితే నిలబడాలి. కనుక సంఘ క్రమాన్ని పాటించలేకపోవడం వల్లే బలహీనలు అయిపోతున్నాం. సంఘానికి మరి మధ్యలో కూడికలు ఉంటాయి, తర్వాత మధ్యలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా ఉంటాయి, హౌస్ విజిటింగ్లు ఉంటాయి, కొన్ని ప్రార్థన అవసరతలు ఉంటాయి. ఇవన్నీ మనం పట్టుకొని ఆ యొక్క క్రమాన్ని జరిగించే, ఆ యొక్క సంఘ క్రమాన్ని జరిగించే వ్యక్తులుగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మొదట దైవ క్రమం ఉండాలా, అంటే అన్ని రకాలుగా దేవుని యొక్క నియమాలు నెరవేర్చి బలలో పాలు పొందే అనుభవంలో ఉండాలా. రెండోది సంఘ క్రమాన్ని కూడా నువ్వు పాటించే వ్యక్తి. అందుకే సంఘాన్ని గురించి మాట్లాడాడు తిమోతి అక్కడ మొదటి కొరింథీలో కూడా సంఘాన్ని గురించి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? 16 వచ్చిన మొదటి కొరింథీ 11:16, ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను అని. అంటే మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారం లేదు. ఎట్టి ఆచారం? నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అనే ఆచారం. నేను ఇట్లానే ఉంటానండి, ఇట్లా ఉండకుండా నేను ఇంకొకలాగా ఉండాలని నాకు కుదరదండి అని, ఇది సంఘ క్రమాన్ని మీరటం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక సంఘ క్రమాన్ని మీరు బలలో పాలు పొందడం ద్వారా మనకు ప్రయోజనమా లేకపోతే ప్రయోజనం లేదా ఉండదా అంటే ఏం చెప్తాం?
ప్రయోజనం ఉండదు. సంఘ క్రమాన్ని ఇప్పుడు ఇంకో మాట చెప్తా. సరే, ఇది మనది ఒక చిన్న మందిరం, మనకు ఒక సంఘం ఉంది, హెడ్ క్వార్టర్ ఉంది, ఏంటంటే హెబ్రోన్ ఫెలోషిప్. హెబ్రోన్ ఫెలోషిప్ అనేది దైవజనుడు భక్త సింగ్ గారు దానికి ఒక నియమాలు నిబంధనలు పెట్టాడు. అంటే సంఘ పరిచర్య ఎలా జరగాలని ఆయన నియమించి పెట్టాడు. ఎలా జరగాల? ఆదివారం ఆరాధన అంటే పాటలు ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, తర్వాత ఆరాధన కొరకు వర్తమానం వింటాం, ఆరాధిస్తాం, తర్వాత బల్ల కొరకు వర్తమానం వింటాం, సరిచేసుకుని బలలో పాలు పొందుతాం, తర్వాత కొన్ని ప్రకటనలు ఉంటాయి, తర్వాత ఆఫరింగ్ ఉంటుంది, తర్వాత చివరి ఆశీర్వాదాలతో మనం వెళ్తాం. ఇది క్రమం. అన్ని చోట్ల ఇలా జరగదు. అన్ని చోట్ల ఈ దైవ క్రమము లేకపోతే ఈ సంఘ క్రమం జరగదు మందిరాల్లో. మనకైతే ఒక సంఘ క్రమాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకనే మనం ప్రతి వారం ఆరాధన చేస్తాం, అందుకనే మనం ప్రతి వారం బలలో పాలు పొందుతాం. వేరే చోట్ల ఈ క్రమం లేదు, అన్ని చోట్ల ఈ క్రమం లేదు. ప్రతి వారం ఆరాధన చేస్తాం, ప్రతి వారం బలలో పాలు పొందుతాం, తర్వాత మనం వ్యక్తిగత ఆరాధన చేస్తాం. ఇది క్రమం. వ్యక్తిగత ఆరాధన అనేది క్రమం. మూకమ్మడి ఆరాధన అనేది కూడా క్రమం కాదని నేను అంటే చేయకూడదని నేను చెప్పట్లేదు, కానీ అది క్రమంలో లేదు. వ్యక్తిగతంగా ఆరాధించాలి, ప్రతి ఒక్కరికి ఆరాధించే అవకాశం ఇవ్వాలి. అలాంటి క్రమం ఇక్కడ ఉంది. దాన్ని జరిగించేది ఈ సహవాసం యొక్క అనుభవం. అలాంటి హెబ్రోన్ ఫెలోషిప్లో ఉన్న మనం, హెబ్రోన్ సహవాసంలో ఉన్నటువంటి మనము ఆ సంఘ క్రమాన్ని పాటిస్తున్నామా లేదా? ఈ సంఘ క్రమం అనేది ఊరికే రాలేదండి. అదే దీన్ని ఇంకో మాట కూడా చెప్పాలి, సంఘ దర్శనం ఊరికే రాలా. ఇది దైవజనులు క్రయం చెల్లిస్తే దేవుడు వాళ్ళకు బయలుపరిచిన సంగతులు ఇవి. అలాంటి సంగతులు జరిగించే విషయంలో ఉన్న లోపాలు వలనే మనం బలహీనలము అయిపోతున్నాం. చూడండి, చాలా చెప్పాలి ఇక్కడ. నేను గతంలో సహవాసం ఎంత గొప్పగా ఉండేదంటే ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు అది అన్ని చోట్ల పోయిందండి, ఎక్కడ కాదు, అన్ని చోట్ల పోయింది. అంటే గతంలో ఈ సహవాసం యొక్క లక్షణాలు మేము సహవాసంలోకి వచ్చిన కొత్త రోజుల్లో నేర్చుకున్నప్పుడు నేను ఆ మందిరంలో ఉండేటువంటి మిగిలిన విశ్వాసుల ప్రేమకు నేను అంటే సరెండర్ అయిపోయాను. మిగిలిన విశ్వాసులు నాపై చూపించే ప్రేమకు, అంటే నేను విశ్వాసిగా ఉన్నాను అక్కడ, వాళ్ళు నాపై చూపించే ప్రేమ, వాళ్ళు పలకరించే విధానంలో ఉన్న ఆప్యాయత, నేను వాళ్లకు మరి కట్టుబడిపోయిన వాళ్ళ మాట వినేటట్లు చేసింది. అంటే ఎంత ప్రేమగా పలకరించేవాళ్ళండి. కనపడగానే ప్రైజులాడన్నా అన్నారు. నేను ఎవరు చిన్నవాడిని, వాళ్ళకంటే చిన్నవాడిని, ఆయన కూడా ప్రైజులాడన్నా అనేవాడు. చేతులు రెండు జోడించి ఇట్లా ప్రైజులాడ. మనం అంటున్నామా ప్రైజులాడయ్యా, ప్రైజులాడయ్యా, ప్రైజులాడన్నా అంటే మారిపోయింది, క్రమం తప్పాం. ఎంత ప్రేమ అనుభవించానంటే నేను, బహుశా మీకు అది తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ నేను వాళ్ళ ప్రేమను బట్టే దేవుణ్ణి నమ్ముకున్నా. నేను ఆ సంఘంలోకి వెళ్ళేప్పుడు వాళ్ళ ప్రేమను బట్టే దేవుణ్ణి నమ్ముకున్నా, వాళ్ళ సహవాసాన్ని బట్టే నేను దేవుణ్ణి నమ్ముకున్నా. లేకపోతే మాది వేరే సిఎస్ఐ, మా నాన్న సిఎస్ఐలో పెద్ద కూడా, అక్కడ మాకు ఒక మంచి గుర్తింపు ఉంది అక్కడ. దాన్ని విడిచిపెట్టి నేను దీంట్లో రావడం వెనక కారణం ఏంటంటే ఈ సహవాసంలో ఉన్న లక్షణాలు, హెబ్రోన్ సహవాసంలో ఉన్నటువంటి ఆదరణ. నేను ఒకసారి మందిరానికి వెళుతుండగా రక్షణ పొందక మునుపు అనారోగ్యం అయిపోయింది, నాకు సీరియస్ అయిపోయింది. నాకు రికవర్ అయిన తర్వాత నేను వెళ్ళి వాళ్ళని కలుసుకున్నా. ఆ సంఘానికి వెళ్ళాను, మా సంఘానికి వెళితే వాళ్ళందరూ నన్ను ఒక్కొక్కళ్ళు వచ్చి పలకరిస్తుంటే నన్ను ఎవరు అట్లా బయట అలా పలకరించలా. అంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి, అన్న ఎట్లా ఉంది, మీ కొరకు ప్రార్థన చేసాం, మీ కొరకు మేము ఎంతో ఉపవాసం ఉండి ఆల్ నైట్ ప్రేయర్లు చేసామన్న, దేవుడు కరుణించాడు అని వాళ్ళు నాతో మాట్లాడితే, ఎవరు వీళ్ళంతరా నాకు అనిపించింది. అసలు ఎవరు వీళ్ళందరూ, వీళ్ళేమన్నా అన్నలా తమ్ముళ్ళా, అసలు వీళ్ళు నా కోసం ప్రార్థన చేయడం ఏంటి అంటే, ఎందుకు చెప్తున్నానంటే సహవాసంలో లక్షణం. ఇతరులకు ఉన్న ఇబ్బందుల్లో వాళ్ళని పరామర్శించడం, లేదా వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళ కొరకు బాధ్యత తీసుకోవడం అనే ఈ సంఘ లక్షణాలు, ఈ సంఘ క్రమాన్ని నేను చూశానండి. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్కరు దగ్గరకు వచ్చి పలకరిస్తారు, చిన్న పెద్ద చూడరు, గొప్పవాడా తక్కువవాడా చూడరు, ప్రతి వాడిని. అందుకే ఇంత పాటపడాం, తెల్లని వారని నల్లని వారని భేదమే లేదు, ధనికులని దరిద్రులని భేదమే లేదు, అందరూ సమమే. అట్లా ఆ ప్రేమను నేను అనుభవించాను. ఆ యొక్క సంఘ క్రమంలో నేను కొంచెం ఆనందించడం కొంతకాలం జరిగింది నాకు. అందువల్ల ఈ సంఘ క్రమాన్ని మనం మీరుతున్నందువల్లనే బలహీనం అయిపోతుంది. ఆ సంఘ క్రమంలోనే మనం ఇప్పుడు బలలో పాలు పొందడానికి వచ్చాం. ఆ సంఘ క్రమంలోనే బలలో పాలు పొందడానికి వచ్చాం మనం. ఆ సంఘ క్రమంలో బలలో పాలు పొందే విషయంలో ఆ సంఘ క్రమాన్ని జరిగించలేకపోవడం వలన కలిగే
బలహీనతలను మనం కలుగుతున్నాయి మనకు. కనుక జ్ఞాపకం చేసుకోండి, మొదట దైవ క్రమాన్ని మనం కనుక మీరేమంటే బలహీనం అవుతాం. రెండవది సంఘ క్రమాన్ని మీరితే కూడా బలహీనలం అయిపోతాం. ఆరాధన 10:30 కంటే 10:30కు కూడా ముందే మోకరించాలి. ఆరాధన ప్రార్థన అనేటప్పటికీ నీ మోకాలు ఇక్కడ ఉంటే అసలు ఆ లెక్కే వేరు. ప్రార్థన చేసుకుందాం అని ఇక్కడ నుంచి సేవకుడు కాలింగ్ ఇవ్వకముందే నువ్వు అక్కడ మోకరించి ఉంటే అసలు ఆ లెక్కే వేరు. నీ అంత బలవంతుడే లేడు, అసలు నీ అంత ఆశీర్వాదం పొందే వ్యక్తే లేడు. అట్లాంటి లక్షణాలు సంఘ క్రమంలోనే మనకు అలవాటు అవుతాయి. ఇక్కడ ప్రార్థనకి ఆయన జోసఫ్ అన్న పదే చెప్తాడు, నేను ప్రార్థన చేసేటప్పుడు ఒకళ్ళు కూడా ఉండరు, ప్రార్థన చేయంగా ఒకళ్ళిద్దరు వస్తూ ఉంటారు, ప్రార్థన అయ్యేలోపు 10 మంది కనపడతారు, మొదట పాట పాడుతుంటే ఒక 50 మంది కనపడతారు, ఇక పాటలు ఆడేటప్పుడు ఒక 100 మంది 200 మంది వస్తారు. అంటే ఇంకా 700 మంది చోటు ఉంది అక్కడ. ఎంతమంది వచ్చారు? 700 మందికి 200 మంది ఇంకా 500 మంది రావాలా. ఆరాధన వర్తమానంలో సగం మంది వస్తారంట, ఆరాధనలో కొంతమంది వస్తారంట, బల వర్తమానంలో ఇంకొంత వస్తారంట, బళ్ళు ఇచ్చేటప్పుడు కూడా వస్తారంట, ఆఫరింగ్ వేయడానికి కూడా వస్తారంట కొందరు. ఇది సంఘ క్రమం కాదండి. ఇక్కడ సేవకుడు ప్రార్థన చేసుకుందామని కాలింగ్ ఇచ్చేటప్పటికి నేను మోకాలు అక్కడ ఉంటే ఎంతో ధన్యుడు అయిపోతాను. నిజమండి, నేను అనుభవించి చెప్తున్నాను ఈ సంగతి. ఇది అనుభవించి చెప్తున్నాను. ప్రార్థన అనేటప్పటికి ముందే నీ యొక్క పాదాలు మోకరించి అక్కడ ఆ సాప మీద నీ పాదాలు మోకరించుంటే ఆ లెక్కే వేరు. అలా నువ్వు ఉండట్లేదు కనుకనే, అలా నువ్వు రావట్లేదు కనుకనే పలు కారణాలు చెబుతూ ఉంటాం. ఆ కారణాలన్నీ కూడా నీ బలహీనతకు గుర్తు. అవన్నీ నువ్వు చెప్పొద్దు, దయచేసి కారణాలు చెప్పొద్దు. ఎన్ని కారణాలున్నా ఆరాధన మాత్రం పోగొట్టుకో. అంటే ప్రార్థన కూడికలను కొంచెం మినహాయింపులు ఇస్తున్నాం మేమే, అంటే రావద్దని కాదు, రాలేకపోతున్నారు కనుక మనం మాట్లాడట్లేదు. ఆరాధన నిర్లక్ష్యము చేయకూడదు. ఏ పరిస్థితున్న ఆరాధనకు మనం రావాలి. అదే సంఘ క్రమాన్ని పాటించడం లెక్క. అలా మనం పాటించకపోతే ఇందువలననే బలహీనలు అయిపోతున్నాం. ఎందుకు బలహీనలు అంటే దైవ క్రమాన్ని పాటించరు కనుక. ఎందుకు బలహీనలు అంటే సంఘ క్రమాన్ని పాటించరు కనుక. ఇది రెండవది. మూడోది చూడండి, మూడోది గలతీ 5వ అధ్యాయం 25వ వచనం. గలతీ 5వ అధ్యాయం గట్టి చదువుతామా? మనము ఆత్మను అనుసరించి జీవించు వారు మైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరము వివాదమును రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. ఇక్కడ ఆత్మ వలన క్రమముగా నడుచుకునుట, ఆత్మ మనకు నేర్పించిన క్రమం. అంటే నా తలంపు ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని ఏం చేస్తూ ఉంటాడంట? నెడుతూ ఉంటాడు. నిన్న ఒక చోట మీటింగ్కి వెళ్ళాను నేను, ఒక ప్రార్థన కూడిక. వాళ్ళు రావాలని నన్ను పిలవలేదు, కానీ ఎందుకో మేము ముందే మాట్లాడుకున్నాం కనుక పలానా రోజు వస్తే బాగుంటుంది అన్నాడు. నేనేమో చిస్టర్ బాగాలేదని చెప్పాను, ఆయన మళ్ళీ పట్టించుకోలేదు. సరే ఎందుకో నాకు 11 గంటలప్పటి నుంచి నువ్వు వెళ్ళు, ఆ ప్రార్థనకు నువ్వు వెళ్ళు, ఆ ప్రార్థనకు నువ్వు వెళ్ళు అని ఒక ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. ఒక ఆత్మ ప్రేరేపించాలని నేనేంటంటే కొద్దిగా సరే వెళ్ళాలి వద్దా అని ఇది ప్రేరేపణ, అంటే దేవుని ప్రేరేపణ. మనం నిర్లక్ష్యం చేయకూడదని మొత్తానికి లేచి బయలుదేరి వెళ్ళాం. ప్రార్థన ఇంకొక మళ్ళీ కాసేపట్లో ముగిస్తారనగా ముందే చేరుకుని ప్రార్థనలో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటన్నా అంటే ఇది ఎవరో నన్ను ఆత్మ ప్రేరేపించి నడిపించారయ్యా, అందుకే వచ్చానని వాళ్ళు ఆశ్చర్యపోయారు. కాబట్టి దైవాత్మ ప్రేరణ నీకు కలిగించినప్పుడు, అంటే ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు ఆ క్రమాన్ని నువ్వు పాటించే వ్యక్తిగా ఉండాలి. దేవుని ఆత్మ మనలో పనిచేయాలి. ముందు ఫస్ట్ దేవుని ఆత్మ మనలో పనిచేయాలి. దేవుని ఆత్మ మనను ఏం చేస్తుంది? నడిపిస్తుంది. దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుని ఆత్మ మనలను ఏం చేస్తుంది? దేవునికి లోబడు, నువ్వు దేవునికి లోబడు అనేది మనల్ని ప్రేరేపించేది దేవుని ఆత్మ. లోబడాలా? ఇప్పుడేం లోబడతాం, ఇప్పుడు మనకు వేరే పనులు ఉన్నాయిగా అనేది అలా ప్రేరేపించేది దురాత్మ. దేవునికి లోబడని ప్రేరేపించేది దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ.
నువ్వు ఇప్పుడు లోబడితే నీ పనులు అయిపోతే లోబడాల్సిన అవసరం లేదు, నీ పనులు చూసుకో అనేది దురాత్మ. చూడండి, దురాత్మ వచ్చి దేవునికి లోబడి అని అన్నది కదండి. దేవునికి లోబడు, దేవుని మాట ప్రకారం విను అని అట్లాంటి అనుభవంలో దేవుని ఆత్మ వలననైన క్రమాన్ని జరిగించే వాళ్ళంగా మనము ఉండాలి, లోబడాలి. నాకు తెలుసు మీకు అందరికీ ముందే మందిరంకి వెళ్ళాలని ఆలోచన వస్తుంది కదా. నాకు తెలిసి మీరు అందరూ ముందే ఉండాలనుకుంటారు, నేను అన్నట్టుగా ముందే అందరికంటే మోకరించాలనుకుంటారు. కానీ ఉండలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. ఏంటి కారణం? ఆత్మ మీకు నియమించిన క్రమాన్ని జరిగించలేకపోవటమే, ఆత్మను అనుసరించలేకపోవటమే, ఆత్మ చెప్పినట్లుగా నడుచుకోకపోవటమే. దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉండి ఎల్లప్పుడూ మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మ మనకు ఒక క్రమం, ఇట్లా చెయ్యి, ఇట్లా నడుచుకో అని చెప్పినప్పుడు దాన్ని పాటించడం అనేది కూడా ఒక లక్షణం. అలా ఉండకపోవడం కూడా ఈ యొక్క బలలో పాలు పొందిన అంటే అందువలననే మనం బలహీనులుగా అయిపోతున్నాం. ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు లోబడడం వల్లనే, ఆత్మ నీకు చూపించిన క్రమాన్ని జరిగించకపోవడం వల్ల. చూడండి, అక్కడ వృధా కాకూడదంట, మన భక్తి వృధా కాకూడదు. తర్వాత చూడండి అక్కడ ఏముంది, అక్కడ 26లో ఒకరినొకరం వివాదమునకు రేపకయు ఒకరి యందొకరం అసూయపడకు వృధాగా అతిశయపడకయుందుము. వృధాగా అతిశయపడకూడదండి. అంటే వృధాగా అతిశయపడతాం ఏంటంటే, ఇక్కడ వాళ్ళకంటే నేనే మెరుగైన వాళ్ళని అనుకోవటం, ఇతరుల మీద వేరే చూపు పెట్టి మనల్ని మనం హైలైట్ చేసుకోవటం, వాళ్ళకంటే గొప్పగా భావించుకోవటం, ఇవన్నీ ఆత్మ మనకు నేర్పించే క్రమాలు కాదు. దేవుని ఆత్మ మనకు నేర్పించేటువంటి లక్షణాలు ఏంటంటే సమాధానం కలిగి ఉండమని నేర్పిస్తారు. సమాధానం, ఆ సమాధానం కలిగి ఉన్నప్పుడే, ఆ సమాధానం కలిగి నడుచుకున్నప్పుడే మనం సంతోషించే వారంగా ఉంటాం. సంతోషం ఉంటుంది. ఆ సంతోషం ఉన్నటువంటి ఆ సమాధానము, సంతోషం ద్వారానే మనకు విజయ జీవితం వస్తుందండి. సమాధానము, సంతోషము ద్వారానే మనకు విజయ జీవితాన్ని జీవించగలుగుతాం మనం. కనుక ఆ సమాధానం కలుగజేసే పరిశుద్ధాత్మను మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్మ లక్ష్య పెట్టాలి, మనం పరిశుద్ధాత్మను లక్ష్య పెట్టాలి. కనుక అలాంటి వారంగా పరిశుద్ధాత్మ మనకు చూపించిన క్రమాన్ని పాటించే వారంగా, వృధాగా పోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారంగా కూడా మనం ఉండాలి. ఉండకపోవడం వల్లే బలహీనమని ఆ వచనము జ్ఞాపకం చేస్తుంది. చివరిగా చూడండి, 4వదిగా ఒక మాట చూస్తాను, ముగిస్తాను. ఫిలిప్పీ 3వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ 3:16, 180వ పేజీ. ఫిలిప్పీ 3:16. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాం. అంటే ఎందువలన మనం బలహీనలైపోతున్నాం అనే దానికి 4వ కారణం ఏంటంటే, మనకు లభించిన క్రమం, లేదా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని చావుకుని ద్వారా నీకు ఉపదేశించబడిన క్రమం. మనం 4 చూస్తున్నాం. మొదటిది దైవ క్రమం, రెండవది సంఘ క్రమం, మూడవది ఆత్మ మనకు నేర్పించే క్రమం, నాలుగవది దేవుని చావుకుని ద్వారా నేర్పించబడే క్రమం. ఇప్పుడు 4వ అనుభవంలో దేవుని చావుకుని ద్వారా నీకు నేర్పించబడిందే కదా నువ్వు నేర్చుకునేది. ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు వరకు మనకు కలిగిన దానిని బట్టి మనం క్రమముగా నడుచుకుందాము. ఇప్పుడు వరకు మనం ఏమి నేర్చుకున్నామో దాన్ని బట్టి. ఏమి నేర్చుకున్నాం? అందుకని రోమా 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమా 6వ అధ్యాయం 17వ వచనం. రోమా 6:17. మీరు మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇక్కడ
ఆ సంగతిని జ్ఞాపకం చేసుకోండి. 17వ వచనం కదా, సారీ 17వ వచనం చదవండి. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. ఉపదేశ క్రమం ఏంటి? ఉపదేశ క్రమం సేవకుడు నేర్పించే విషయాలు. దేవుడంట పరిచర్య ధర్మం జరగడానికి కొంతమందిని సువార్థికులుగా, కొంతమందిని కాపరులుగా, కొంతమందిని ఉపదేశకులుగా, కొంతమందిని వాళ్ళ స్థాయిలో నియమిస్తూ వచ్చాడు. అట్లనే ఇప్పుడు ఉపదేశం చేసేటువంటి అంటే దేవుని వాక్యం చేత నీకు హెచ్చరించబడి నీ జీవితం ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉంటే మరి దేవునికి యోగ్యమైనదిగా ఉంటుందని హెచ్చరించినప్పుడు అలాంటి ఆ విధానాన్ని అనుసరించి నడుచుకోవడమే ఉపదేశ క్రమం. ఆ ఉపదేశ క్రమం ఎవరు చేస్తారు? సేవకుడు నిర్ణయించిన క్రమం. కనుక సేవకుడు నిర్ణయించిన క్రమాన్ని జరిగించే వాళ్ళుగా ఉండాలి. కొన్ని పర్యాయాలు కొన్ని పరిస్థితులు సంభవిస్తాయి. ఉదాహరణకు వాతావరణం బాగోలేదు. ఈరోజు మన ఆరాధన పలానా టైం అనుకున్నాం కదా, పలానా టైంకి మారుస్తున్నాం. అప్పుడెప్పుడో పలానా సమస్య వచ్చింది, ఉదయం 7 గంటలకు మార్చుకున్నాం. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి నేర్పబడే దైవ సేవకుడు నేర్పించే క్రమం. మీరటం వల్ల కూడా బలహీనం అవుతాం. మీరు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మీరు ఇలాగే అంటే ఇలా నడుచుకోవాలి, మీరు ఇలాంటి ఏది చేయొద్దు, ఇది మీకు మంచిది కాదు అని నేర్పించేదే ఉపదేశం చేయడం అంటే. మీరు మందిరానికి ఆలస్యంగా రావద్దు, అందరూ టైంకి రండి అని నేర్పించేది ఉపదేశం చేయడం. లేకపోతే నువ్వు వస్తూ ఇతరులను మందిరానికి నడిపించు, ఇతరులను మందిరానికి వెంటబెట్టుకుని తీసుకురా అని నేర్పించేది ఉపదేశం చేయడం. ఆ ఉపదేశం చేసే వ్యక్తి ఎవరంటే సేవకుడు. అందుకే ఇంతవరకు నీకు ఏం నేర్పించబడిందో, ఏం నేర్చుకుంటూ వచ్చావో దాని ప్రకారంగా క్రమంగా జీవించు అని. కనుక ఈ యొక్క 4వ క్రమం దైవ సేవకుని క్రమం. దైవ క్రమం ఉంది, తర్వాత సంఘ క్రమం ఉంది, తర్వాత దేవుని ఆత్మ వలనైన క్రమం ఉంది, 4వది దేవుని ఉపదేశము చేసే వాళ్ళ ద్వారా, దేవుని సేవకుల ద్వారా నేర్పించబడిన క్రమం ఉంది. ఇవన్నీ మనం మేరటం వల్లనే కదండి మనం బలహీనం అయ్యేది. ఇవన్నీ పాటించకపోవడం వల్లనే కదా. ఇక్కడ దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు, దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు వాక్య ప్రకారం నడుచుకోవడమే కదా క్రమం. ఇప్పుడు దైవక్రమం అంటే నేను చెప్పాను, అది తెలుసుకున్నప్పుడు ఆ ప్రకారంగా చేయడమే కదా దైవక్రమం చేయడం అంటే. లేకపోతే సంఘక్రమం, ఒక సంఘానికి ఒక క్రమం ఉంది, ఈ ఒక పద్ధతి, రకరకాల సంఘాలు రకరకాల క్రమాలు. మన సంఘానికి ఒక క్రమం ఉంది, ఆ పద్ధతిని చేయకపోవడం వల్లనే ఈ సమస్యలు. కనుక ఈ క్రమము తప్పడమే మన బలహీనతలకు కారణం. క్రమాలు తప్పడమే మన బలహీనతలకు కారణం. ఇప్పుడు నీకు నీ ఆరోగ్యానికి సంబంధించిన ఒక క్రమం ఉంటుంది నీకు కదా. ప్రతి వ్యక్తికి ఒక క్రమం ఉంటుంది. కొంతమంది 6ంటికి లేస్తారు, కొంతమంది 5ంటికి లేస్తారు, కొంతమంది 7ంటికి లేస్తారు. లేచిన తర్వాత ఏం చేయాలో నీకు తెలుసా లేదా? లేచిన తర్వాత ఏం చేయాలో తెలుసు, ఆ తర్వాత ఏం చేయాలో తెలుసు, ఆ తర్వాత ఏం చేయాలో తెలుసు. అన్నీ చక్కగా చేసుకుంటాంగా. చేసుకుంటేనే కదా మనం బాగుండేది, అంతే కదండి. చేసుకుంటేనే కదా బాగుండేది. చేసుకోకపోతే ఏమైంది? తినాల్సిన టైం టిఫిన్కి నువ్వు టైంకు టిఫిన్ తినకపోతే, టైంకి టిఫిన్ తినకపోతే ఏమైంది? నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా. టిఫిన్ టయానికి టిఫిన్ తినకపోతే నీ ఆరోగ్యం పాడైపోతుంది. భోజనం టయానికి భోజనం చేయకపోతే నీకు ట్రబుల్స్ వచ్చేస్తాయి. నీకు ఒక సిస్టమ్ పెట్టుకున్నావు, నువ్వు క్రమం పాటిస్తున్నావు. పాటించకపోతే నీ జీవితం వేస్ట్, అంటే నీ జీవితం చాలా బలహీనం అయిపోతుంది. అట్లానే ఇక్కడ మనం ఆత్మీయంగా దైవ క్రమాలని, సంఘ క్రమాన్ని, మనకు నేర్పించబడే క్రమాలను పాటించే వారంగానే మనము యోగ్యంగా బలలో పాలు పొందగలిగే అనుభవం ఉంటేనే బలవంతులం. లేకపోతే ఎందుకు బలహీనం అంటే దైవ క్రమాన్ని పాటించని కారణం, సంఘ క్రమాన్ని పాటించని కారణం. ఆత్మ మనకు నేర్పించే విషయాలను పాటించకపోవడం బలహీనం. తర్వాత సేవకుల ద్వారా హెచ్చరించబడిన మాటలు వినకపోవడం బలహీనం. చాలామంది వీక్గా ఉంటారు, నాకు తెలుసు కదా. నేను అంచనా వేస్తుంటాను ఎవరెవరు ఏంటి సంగతి, వాళ్ళ సంగతులు ఎట్లున్నారు, ఎందుకు మందిరానికి రాలేదు, వాళ్ళకి ఏం సమస్య ఉంది, నేను అన్నీ గమనిస్తూ ఉంటా. ఎందుకు రావట్లేదు,
అందుకే బలహీనం, అందుకే వీక్ అయిపోతున్నాం. ఒకటి శరీర సంబంధమైన బలహీనత, రెండోది ఆత్మ సంబంధమైన బలహీనత. అంటే ఆత్మీయంగా కూడా బలహీనం అయిపోతాం. ప్రార్థన చేసుకోలేము, దేవుణ్ణి స్తుతించలేము, దేవునికి లోబడి జీవించలేము, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తాము, దేవునికి దూరంగా మరి మన జీవితం అంటే ఆయనకు విరోధంగా మనం ఎటో వెళ్ళిపోతుంటాము. ఇవన్నీ నష్టం జరిగే పరిస్థితులు. అందువల్ల అలాంటి పరిస్థితులను అధిగమించాలంటే మనం ఈ క్రమాలన్నీ పాటించాలి. కొంతమంది పోయిన వారం మందిరం రాలా, ఎందుకు రాలేదు నాకు తెలియదు, దేవునికి తెలుసు. పోయిన వారం కొంతమంది మందిరానికి రాలా, నేను వెళ్తుంటే రోడ్డు మీద కనపడ్డారు కొంతమంది, నాకు ఎందుకు రాలేదు, ఎందుకు కనపడ్డారు దేవునికి తెలుసు, నాకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. కనుక ఈ క్రమాలు మీరేమంటే నష్టపోతావు, జాగ్రత్త. నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? యోగ్యముగా ప్రభు బలలో పాలు పొందాలా, పరీక్షించుకొని పాలు పొందాలా, సరి చేసుకొని పాలు పొందాలా, భయపడి పాలు పొందాలా, లోబడి పాలు పొందాలా. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే జాగ్రత్త, నష్టపోవడం కాదు, రెండో పదం వాడాల్సి వస్తుంది, చనిపోతావు. చనిపోయే పరిస్థితి కూడా వచ్చేస్తుంది, జాగ్రత్త. అట్లా ఉండకుండా దైవక్రమం పాటించడం అంటే ఏంటండి? దేవుని నియమాలే కదా, దేవుని నియమాలు. సంఘం దేవుని సంఘం, దేవుని సంఘ నియమాలు పాటించాలా, దేవుని పరిశుద్ధాత్మ నేర్పించే విషయాలను పాటించాలా. దేవుని సేవకుడు నీకు బాగు కోసమే చెబుతాడు, నేర్చుకొని పాటించాలా. పాటించకపోవడం వల్ల వీక్ అయిపోతున్నావు. అందువల్ల మనం బలలో పాలు పొందబోయేటప్పుడు పరీక్షించుకొని, ప్రభువా నేను నీ క్రమాలను మీరుతున్నాను, దైవ క్రమాన్ని మీరాను, సంఘ క్రమాన్ని మీరాను, అనేక క్రమాలను మీరానైనా, అందుకే బలహీనమైపోయాను, అందుకే నీరసించిపోయాను, అందుకే కృషించిపోతున్నాను, అందుకే నష్టపోతున్నాను, నన్ను లేపు అని మనం ప్రార్థన చేసుకుని ఆ అనుభవంలోనే బలలో పాలు పొందుతాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బలలో పాలు పొందుతాం.